ఆగ్నేషియా దేశాలను భూకంపాలు వణికించాయి. మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్లో తీవ్ర భూకంపాలు సంభవించాయి. మయన్మార్ను 3 వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. మయన్మార్లో 7.7, 6.4, 4.9 తీవ్రతతో వరుస భూకంపాలు వచ్చినట్లు ప్రకటించారు. బ్యాంకాంగ్లో 7.3, బంగ్లాదేశ్లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. థాయిలాండ్లో ప్రధానమంత్రి షినవరత్న ఎమర్జెన్సీని ప్రకటించారు. భూకంప దాటికి మయన్మార్, బ్యాంకాంగ్లో భవనాలు కుప్పకూలాయి. పలు ప్రాంతాల్లో పేక మేడల్లా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. బ్యాంకాంగ్లో నిర్మాణంలోని భవనంలో 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనాలు కుప్పకూలటంతో భయాందోళనతో ప్రజలు పరుగులు తీశారు. మయన్మార్ భారీ భూకంపం పొరుగున ఉన్న థాయిలాండ్ పైన తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఉత్తర భాగం ప్రత్యేకించి రాజధాని బ్యాంకాంగ్ భారీ ప్రకంపనలతో వణికిపోయింది. రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైంది. వందల భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రధాని షినవరత్న ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేలమట్టమైన బహుళ అంతస్తుల శిథిలాల కింద ఎంతమంది చిక్కుకొని ఉంటారన్న దానిపై అంచనాకి రాలేకపోతున్నారు. మరోసారి భూకంపం వస్తుందన్న అంచనాలతో అధికారులు బ్యాంకాంగ్లో భవనాలను ఖాళీ చేయిస్తున్నారు. మెట్రో, రైలు సేవలు నిలిపివేశారు. ఎయిర్పోర్ట్లు దెబ్బతినటంతో సర్వీసులను నిలిపివేసి ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం దాటికి విద్యుత్ సేవలకు, పలుచోట్ల ఇంటర్నెట్కు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ పర్యాటక నగరం కావడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని త్వరితగతిన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.ตึกถล่มมาแล้วตึกอะไรวะเนี่ยถล่มమయన్మార్, థాయిలాండ్ భూకంప ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం దాటికి మయన్మార్లో 167 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కూలిన భవనాల్లో శిథిలాల కింద చిక్కుకొని 350 మందికి పైగా గాయాలు పాలైనట్లు తెలిపారు. మయన్మార్ మండలై నగరంలో ఐకానిక్ వంతెన కూలింది. పలుచోట్ల ఎత్తైన గుళ్లు, గోపురాలు కుప్పకూలిపోయాయి. మయన్మార్లోని నేపిడా నగరంలో 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలిపోయింది. బ్యాంకాంగ్లో భవనం కూలిన ఘటనలో 3 మృతి చెందగా శిథిలాల కింద 80 మంది చిక్కుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భవన శిథిలాల నుంచి 7గురిని కాపాడినట్లు తెలిపారు. భారత్లోని పలు ప్రాంతాల్లో మయన్మార్ భూకంప ప్రభావం కనిపించింది. కోల్కతా, ఇంఫాల్, మేఘాలయలోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్లో 4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. మయన్మార్, థాయిలాండ్లో భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఎక్స్లో ఆకాంక్షించారు. అవసరమైన సహాయక చర్యలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సహాయక చర్యలపై సంప్రదించాలని విదేశాంగ శాఖను మోదీ ఆదేశించారు. థాయిలాండ్లో భారతీయుల సహాయార్థం హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశారు. బాధితుల కోసం భారత ఎంబసీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. భూకంపం నేపథ్యంలో విమాన సర్వీసులను రద్దు చేసినట్లు థాయిలాండ్ ప్రకటించింది.
的，都高级的嘞。ఆగ్నేషియా దేశాలను భూకంపాలు వణికించాయి. మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్లో తీవ్ర భూకంపాలు సంభవించాయి. మయన్మార్ను 3 వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. మయన్మార్లో 7.7, 6.4, 4.9 తీవ్రతతో వరుస భూకంపాలు వచ్చినట్లు ప్రకటించారు. బ్యాంకాక్లో 7.3, బంగ్లాదేశ్లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. థాయిలాండ్లో ప్రధానమంత్రి షినవ్రత ఎమర్జెన్సీని ప్రకటించారు. భూకంప దాటికి మయన్మార్, బ్యాంకాక్లో భవనాలు కుప్పకూలిపోయాయి. పలు ప్రాంతాల్లో పేక మేడల్లా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. బ్యాంకాక్లో నిర్మాణంలోని భవనంలో 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనాలు కుప్పకూలటంతో భయాందోళనతో ప్రజలు పరుగులు తీశారు.都高级的嘞。那是西也是东南的上的后半边。